విశ్వరూపంగా ఉన్న భగవంతుడు ఇప్పుడేమంటున్నాడు? అర్జునుడేమన్నాడు? నాకు భయం కలిగిందన్నాడు. భగవంతుడు ఏమంటున్నాడు? నువ్వు ఇప్పుడు భయపడవద్దు, నీ యొక్క విమూఢ భావం అంతా తొలగుగాక. చూడండి, విశ్వరూపాన్ని చూస్తే భయం కలగచ్చా? అంటే భగవంతుని దగ్గరికి పోయిన తర్వాత భయం కలగచ్చా? కలగకూడదు. భయము కలగకుండా ఆనందం కలగాలి. కానీ ఇక్కడ ఆ భయము తొలగుగాక అంటే ఇది నిజమైన భగవంతుడు కాదు అని తెలుపోలా? కొంచెం అర్థం చేసుకోండి. నిజమైన భగవంతుని దగ్గరికి పోతే వాడికి భయం అనేది ఏ కోశాన ఉండదు. ఇంకా వాడికి ఏమొస్తుందంటే దృఢత్వం వస్తుంది. ఏమి దృఢత్వము? ఒక విధమైనటువంటి ధైర్యం. ఏమని? ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఆత్మస్వరూపము నేనే, ఈ ప్రపంచమంతా కూడా మాయాస్వరూపము, ఈ మాయాస్వరూపం యొక్క ప్రభావము ఏమనే మాత్రము నన్ను కదల్చలేదు అనే ఆ దృఢత్వం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆ దృఢత్వం వస్తుంది. ఆ దృఢత్వం రావాలా. కానీ ఇక్కడేమొచ్చింది? ఇక్కడ భయం పడుట అని వచ్చింది. అలా భయపడుట అనేది వచ్చిందంటే అది నిజమైనటువంటి స్థితి కాదు అని అర్థం. అందుకే చెప్తున్నాడు, దృష్ట్వా రూపం ఘోరమీదృన్మమేదం, ఘోరమైనటువంటి రూపమును ఈదృన్మమేదం యథాదర్శితం, ఇంతవరకు నువ్వు చూడడం జరిగింది. వ్యపేదభీ ప్రీతమనః పునస్త్వం, వ్యపేదభీ నీ యొక్క ఈ భయము ఇదంతా కూడా ప్రీతమనః నీ మనస్సులో ఇవన్నీ కూడా తొలగిపోవుగాక. ఆ తరువాత అంతేకాకుండా తొలగిపోయిన భయము కలవాడవై నీ మనస్సుకు ఇష్టమైనటువంటి రూపం, ప్రీతమనాహ పునస్తం, నీ మనస్సుకు ప్రీతిని కలిగించేటువంటి రూపమును పునస్త్వం, మళ్ళా ఇప్పుడు నేను మళ్ళా తదేవమే రూపమిదం ప్రపశ్య, నీ మనస్సుకు ఏ రూపమైతే నువ్వు ఇంతకు ముందు చూచి నువ్వు బాగా సంతోషపడి ఉన్నావో ఆ రూపాన్ని ఇప్పుడు నీకు నేను చూపిస్తాను అని అన్నాడు భగవంతుడు. అంటే ఈశ్వరుడు. ఏ ఈశ్వరుడు? సమిష్టి రూపమైనటువంటి ఈశ్వరుడు ఆయన పలికాడు. అలా పలికి ఏం చేసినాడు అనేది సంజయుడు చెప్తున్నాడు. ఇత్యర్జునం వాసుదేవస్తదోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. ఇత్యర్జునం వాసుదేవః తదోక్త్వా, ఈ ప్రకారంగా వాసుదేవుడు ఉక్త్వా పలికి, వాసుదేవుడు ఏ వాసుదేవుడు? విశ్వరూపుడైనటువంటి వాసుదేవుడు పలికి స్వకం రూపం దర్శయామాస భూయః, మరల అంటే ఈ విశ్వరూపమును ఉపసంహరించి స్వకం రూపం అంటే అర్జునుడు ఏ విధంగా అయితే ఏ రూపాన్ని కోరుకుంటున్నాడో ఆ రూపమును పొంది ఆ రూపమును ఇప్పుడు చూపించి ఆశ్వాసయామాస చ భీతమేనం, ఆశ్వాసితవాన్ చ భీతం ఏనం భూత్వా పునః. ఆశ్వాసయామాస చ భీతమేనం, భీతమేనం భయపడుచున్నటువంటి శరీరము కలిగిన మనస్సు కలిగిన అర్జునుణ్ణి ఆశ్వాసయామాస స్వస్థత పడేటట్లుగా చేస్తూ భూత్వ తిరిగి పునః మళ్ళీ
సౌమ్యవపుర్మహాత్మా సౌమ్యవపు ప్రసన్నదేహో మహాత్మా, ప్రసన్నమైనటువంటి రూపాన్ని చూపించి అర్జునుణ్ణి శాంతింపచేసినాడు, అర్జునుని మనసు కుదుట పడేటట్లు చేసినాడు. అప్పుడు అర్జునుడు పలుకుతున్నాడు, ఈ రూపమును ఉపశమనం చేసి ప్రసన్నమైన రూపము చూపించి అర్జునుని మనస్సు కుదుటపడేట్లుగా చేయగా, ఇప్పుడు అర్జునుని మనస్సు కుదుటపడి అర్జునుడు పలుకుతున్నాడు. ఎట్లా ఏమంటున్నాడు? దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన. హే జనార్దన, జనార్దన ఇక్కడ సంబోధన. జనార్దన అంటే జనులకు ఏది కోరుకుంటే దాన్ని ఇచ్చేటువంటి వాడు జనార్దనుడు. ఎవరైనా సరే ఏది కోరుకుంటే దాన్ని అనుగ్రహించేటువంటి వాడు. అంటే భగవంతుడు ఎవరు ఏది కోరుకున్నా ఇచ్చేటువంటి వాడు భగవంతుడే, వేరే వాళ్ళు ఎవరు ఇచ్చేదేముండదు. అంటే నువ్వు వేరే ఏ దేవతను కోరుకున్నా ఆ దేవతా రూపంగా ఉండి అనుగ్రహిస్తూ ఉండేది పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడే ఈ అందరి రూపంగా అనుగ్రహిస్తున్నాడు. అదేవిధంగానే ఇప్పుడు నేను కూడా నిన్ను కోరుకోగా ఏమిటి, ఆ విశ్వరూపమును చూచి నా మనస్సు భయపడుచున్నదని నేను కోరుకోగా నాయందు ప్రసన్నుడివై నీవు నేను కోరుకున్నట్లుగా నా మనస్సు శాంతి పొందేటట్లుగా నువ్వు నాకు ఈ రూపమును చూపిస్తున్నావు. కాబట్టి హే జనార్దన అని సంబోధన ఇక్కడ. తవ సౌమ్యం రూపం, నీ యొక్క సౌమ్యమైనటువంటి రూపం అంటే ప్రసన్నమైన రూపం, చూస్తూ ఉంటే ఇంకా చూస్తూ ఉండాలి అనేటట్లుగా కలిగించేటువంటి రూపాన్ని మానుషం దృష్ట్వేదం మానవ రూపంలో కనిపించినాడు. ఇప్పుడు ఇంతకుముందు కనిపించింది పెద్ద వికృతమైనటువంటి రూపంలో కనిపించినాడు, ఇప్పుడు మనిషిగా కనిపిస్తున్నాడు. దీనిని చూచి ఇదానీం అస్మి సంవృత్తః, ఇదానీం దీనిని అంటే ఈ రూపమును, ఈ మానవ రూపంలో ఉండేటువంటి నీ యొక్క రూపమును చూచి సంవృత్త సచేతాః, సంవృత్త సచేతాః, సంవృత్త అంటే సంజాతః అంటే ఇప్పుడు నా మనస్సు ఏమైపోయింది, ప్రసన్నమైన మనస్సుగా మారిపోయింది. నా మనస్సు ఇంతవరకు భీతిని గొలిపే మనస్సు ఉన్నింది, ఇప్పుడు ప్రసన్నమైన మనస్సు వచ్చింది. ప్రకృతిం గతః, నా సహజత్వ స్థితిని నేను పొందినాను. అర్జునుడు అంటున్నాడండి, నా యొక్క సహజత్వ స్థితిని నేను పొందినాను ఈ యొక్క ప్రసన్నమైన రూపమును చూచి. సరే అని భగవంతునికి నమస్కారం చేశాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ అంటే భగవంతుడు మళ్ళీ చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ సుదుర్దర్శమిదం రూపం. సుదుర్దర్శం దీన్ని చదివేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే సుదర్దర్శ అని చదువుతూ ఉంటారు. అట్లా చదవకూడదు, సుదుర్దర్శ ఉండ చూడండి, ఇక్కడ దా కొమ్ముండది. సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసియన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. నిత్యం దర్శనకాంక్షిణః. నీకు ఇంతవరకు చూపించిన రూపం ఏదుందో సుదుర్దర్శం, ఇది చూపించేదానికి అసలు చూడడానికి వీలు కానిది, చూపించేదానికి వీలు కానిది. ఎందుకంటే ఇంతవరకు నేను ఎవరికి చూపించలేదు ఇట్లాగా. సుదుర్దర్శం, దర్శం అంటే చూపించలేదు, సు అంటే చాలా కష్టం, చాలా కష్టంగా అయినటువంటి అంటే ఎవరికి నేను ఇట్లా చూపించలేదు, అటువంటి రూపాన్ని నీకు నేను చూపించినాను.
దృష్టవానసి, నువ్వు ఏదైతే చూసినావో, దేవ అప్యస్య రూపస్య, ఆ రూపమును దేవతలందరూ కూడా నిత్యం దర్శన కాంక్షిణః, నిత్యము ఆ రూపమును చూడాలని వీళ్ళు కాంక్షిస్తుంటారు, కోరుకుంటుంటారు, దేవతలు సహితం. అటువంటి దివ్యమైన రూపాన్ని నీకు నేను చూపించినాను. నాహం వేదైర్న తపస నదానేన. సరే, ఇక్కడ ఒక డౌట్ సార్. ఇంతకుముందు మీరు ఏమన్నారు, ఆ విశ్వరూపం చూపించినప్పుడు భయపడ్డాడు కదా, అది నిజమైన స్వరూపం అయితే ఆనందము, అద్వితీయము అవన్నీ ఉంటాయి అన్నారు. అది లేదు, భయపడుతున్నాను అంటే విశ్వరూపం అది నిజమైన రూపం కాదు అన్నారు. అవును, మరి అది ఏమనుకోవాలి అప్పుడు? మాయా విశిష్ట స్వరూపమైనటువంటి రూపం, భయంకరమైన రూపాన్ని చూపించాడు కదా. భయంకరమైనటువంటి రూపము నిజమైనది కాదు, అది మాయా స్వరూపమైనది. సరే సార్, మళ్ళీ ప్రసన్న రూపం చూపిస్తాడు కదా. అవును, ప్రసన్న రూపం అంటే మానవ రూపం చూసినట్ట, లేకపోతే నిజమైన తత్వాన్ని దర్శించినట్ట? అప్పుడు నిజమైన తత్వం కాదు, ప్రసన్నంగా మానుషం రూపం అన్నాడు కదా. మానుషం రూపం, దృష్టివేదం మానుషం రూపం, మానవ రూపంగా ఉండేటువంటి చతుర్భుజాలు కలిగిన రూపాన్ని చూపిస్తున్నానని కదా చెప్పాడు. కాబట్టి ఇది ఇంతకుముందు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరు ఉన్నప్పుడు మామూలుగా వాళ్ళు ఎప్పుడు అలాగ ఉండేవాళ్ళు, అలాగ చూసేవాడు కూడా, చాలాసార్లు చూశాడు కూడా అర్జునుడు. అటువంటి రూపాన్ని ఇప్పుడు చూపిస్తున్నాడు. సార్, మళ్ళీ ఆ చూసిన భయంకర రూపానికి ఈ మామూలుగా చూసే జనరల్ రూపంలో ఈ రెండిటికి మధ్య అర్జునుడు ఏం తేడా తెలుసుకున్నట్టు? అది మాయా విశిష్ట రూపం అన్నారు, ఇది జనరల్ గా కనిపించే మానుష రూపము. ఇప్పుడు ఈ విశ్వరూపంలో ఈ రెండిటి మధ్య తత్వం ఎక్కడ తెలుసుకున్నట్టు ఆయన? తత్వం ఏం తెలుసుకోలేదు, తత్వం ఏం తెలుసుకోలే, ఇది మాయా విశిష్ట స్వరూపం అనేటువంటి దాన్ని తెలుసుకున్నాడు. మాయా విశిష్ట స్వరూపం అని తెలుసుకున్నాడు. కానీ ఇది విశ్వరూపమును చూపించిన తరువాత దీనిని గురించి నేను కొద్దిగా బాగా వివరంగా చెప్పినాను. ఎక్కడ? కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే పిత్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితః ప్రత్యనీకేషు యోధః అనేటువంటి శ్లోకం దగ్గర నేను దీనిని బాగా వివరించి ఉన్నాను. అది మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి ఒకసారి. అక్కడ చూస్తే మీకు అది బాగా అర్థమవుతుంది. అది తర్వాత ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు మాయా విశిష్ట చైతన్యము అన్నారు కదా, భయంకర రూపము, ఎన్నో నోళ్ళు, ఎన్నో చేతులు, ఇవన్నీ ఉన్నాయి అంటే సర్వవ్యాప్తమైనటువంటిది, అన్ని రూపాల్లో నేననేది రిప్రజెంట్ చేయడానికి ఆ సింబల్ అంటారా? అవును, అవును. అనేకమైనటువంటివి అన్నీ చూపిస్తారు కదా, అనేక బాహులు, అట్లా పాదాలు అన్నీ ఉన్నాయి అంటే అర్థము సమస్త, అదే సమిష్టి 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 చైతన్యం. సమిష్టి చైతన్యం అదన్నమాట. అంటే ఇప్పుడు అది చూసినప్పుడు అంతటా తానే ఏదైతే ఉందో అదే ఉంది అనేది చూడలేదు అర్జునుడు. ఆహా, ఆత్మస్వరూప జ్ఞానం కలగలేదు, అది ఆత్మస్వరూప జ్ఞానం కాదుగా. కాదు, అదే సార్ అడుగుతున్నా. ఇప్పుడు అన్ని రూపాలు చూపించినప్పుడు అన్ని రూపాల్లో తానే ఉన్నాడు అనే దాన్ని గమనించలేదు. గమనించినాడు, ఆడ ఉండేది ఏమిటి? సగుణ బ్రహ్మను చూసినాడు కానీ నిర్గుణ బ్రహ్మను చూడలేదు. సగుణ బ్రహ్మ వస్తుంది అక్కడ. ఇప్పుడు ఇంక అదే ఇక్కడ 12వ అధ్యాయం ఎత్తుకుంటానే మొదలు పెడితే అదే వచ్చేది ఇంక ఇక్కడ. అందుకే మీరు ఆ శ్లోకాన్ని అక్కడ వింటే ఆ తర్వాత ఇప్పుడు ఇంకా నేను ఇంకా 53, 54 శ్లోకాలు చెప్పాల్సి ఉంది. 53, 54, 55 శ్లోకాలు అనేటువంటివి ఇక్కడ మొదలు పెడుతున్నాడు. ఇక్కడ ఇంక ఇదంతా కూడా చాలా లోతైనటువంటి విషయం వస్తుంది. ఇంక ఇక్కడ మీరు ఏదైతే అడుగుతున్నారో
ఆ అడుగుతున్నటువంటి విషయానికి సంబంధించి ఇక్కడ చెప్తున్నాడు. ఇంకెక్కడ ఇప్పుడు చెప్తాడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు రేపు దాన్ని విని రండి. విని వస్తే మళ్ళీ మనం ఈ శ్లోకాన్ని, టైం కూడా అయింది, 9:25 అయిపోయింది. కాబట్టి మనం ఇంక ఈ శ్లోకాన్ని మొదలుపెట్టినా కూడా దీన్ని బాగా పూర్తిగా చెప్పుకోలేము. కాబట్టి రేపు ఇంకా ఈ శ్లోకాన్ని మనం కంటిన్యూ చేస్తాం. కాబట్టి ఆ మాయా విశిష్ట స్వరూపము అంటే సగుణ బ్రహ్మ, ఈ సగుణ బ్రహ్మ అనేటువంటిది ఏదుందో ఆ సగుణ బ్రహ్మకు సంబంధించినటువంటి జ్ఞానం మనకు దృఢపడాలి. సగుణ బ్రహ్మకు సంబంధించిన జ్ఞానం దృఢపడితేనే అక్కడి నుంచి నిర్గుణ బ్రహ్మకు సంబంధించిన జ్ఞానం వైపు మనం ముందుకు అడుగులు వేయగలుగుతాం. సగుణ బ్రహ్మకు సంబంధించిన జ్ఞానము దృఢపడకుండా నేరుగా నిర్గుణ బ్రహ్మకు వెళితే అది దృఢపడదు. ఏంటంటే విశేషణ విశేష్య భావ సంబంధం అని ఒకటి ఉన్నది. విశేషణ విశేష్య భావ సంబంధం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వీడికి ధ్యానం చేశాడు. ధ్యానంలో ఆత్మానందం అనేటువంటిది వీడికి బాగా ఆనందంగా ఉన్నాడండి. ఆత్మానందంలో మునిగిపోయి ఉన్నాడు. వీడికి ఇదే ఆత్మ అని తెలిసింది అనుకుంటున్నాడు. సరే, ఆనందంగా ఉన్నాడు. కళ్ళు తెరిచాడు, ఆనందం అంతా కుప్పకూలిపోయింది. ఆనందం అంతా లేదు. ఇప్పుడు ఇంతవరకు ధ్యానంలో ఉన్నాడుగా. ధ్యానంలో ఉన్నప్పుడు ఎట్లుంది? ఆనందంగా ఉంది. ఆనందంగా ఉంది. వీడేమనుకుంటున్నాడు? ఇదే ఆత్మస్వరూపం అని కూడా అనుకున్నాడు అని అనుకోండి. ఒకవేళ ఇదే ఆత్మస్వరూపం అని వీడు బాగా కన్ఫర్మేషన్ కూడా వచ్చాడు. బాగానే ఉంది. కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిస్తే ఏమైంది? ఈ ప్రపంచమంతా కనిపిస్తుంది. ప్రపంచమంతా కనిపించే లోపల ఈ ప్రపంచము ఇది కనిపిస్తుంది. ఈ ఆనందం ఏమైంది? ఈ ఆనందం పోయింది. ఈ ఆనందం పోయింది కాబట్టి ఇప్పుడు వీడేం చేస్తున్నాడు? చూసి ప్రపంచం, ఇదంతా ప్రపంచం వచ్చేసిందే, ఇదంతా ఏంది, ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎట్లొచ్చింది, దీని పరిస్థితి ఏంటి అనేది వీడికి తెలియదు. అంటే ఇక్కడ త్వం పదార్థానికి సంబంధించినటువంటి ఈ అనుభూతి అయితే కలిగిందే కానీ ఈ త్వం పదార్థం ఏంటి, ఇక్కడ ఆత్మస్వరూపం అనేటువంటిది ఎట్లుంది, తర్వాత ఎదురుగా ఉండేటువంటిదంతా ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఇది ఏమిటి అనేటువంటిది వీడికి అనుభవం లేదు. అంటే ఏంటి? శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి గురువును ఆశ్రయించాలనేది. అందుకే ఇక్కడ వీడు కొంతమంది యోగాచార్యులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ యోగాచార్యులుగా ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యోగ మార్గంలో వెళ్ళి యోగమే సత్యమని, యోగములో ఎలా చూడాలనేటువంటిదని చెప్తారు వీళ్ళు. ఈ యోగంలోకి వెళ్ళి ఈ విధముగా భగవంతుణ్ణి అనుభూతి తెచ్చుకోవాలి, ఇది అనుభవం అయిపోతుంది, ఇట్లా ధ్యానం చేయాలా, ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేయాలా, ఇట్లా చెప్తుంటాడు. దీనివల్ల ఏమైంది? వీడిలో ఉండేటువంటి జీవ చైతన్యం అనేటువంటిది అనుభవానికి వచ్చింది. కానీ ఈ జీవ చైతన్యం వేరే, బ్రహ్మ చైతన్యం వేరే అనేటువంటి ఇదే ఉంది. కానీ అది ఇది రెండు ఒకటే అనేటువంటిది కలగలేదు వీడికి. అది రెండు కలగాలనంటే అది శృతి ప్రతిపాద రూపంగా, అంటే వేద ప్రతిపాదిత రూపంగా ఇప్పుడు మనకు నిరూపణ కావాలి. అది అని నిరూపణ చేసుకుని దానిని వేదంలో నీకు ఏ విధంగా చెప్పింది, అంతేకాకుండా ఇది ఎలా అక్కడ ఉండేటువంటిది ఇక్కడ ఉండేటువంటి చైతన్యం ఒకటి ఎట్లవుతుంది అనేదాన్ని గురువుగా ఉన్నటువంటి అతను నీ మనస్సుకు సరిపోయేటట్లుగా చెప్పాలి. అది శ్రోత్రియుడైతేనే చెప్పగలుగుతాడు. శ్రోత్రియుడనంటే తన గురువుల ద్వారా విని నిర్ధారణ చేసుకున్నటువంటి వాడు మాత్రమే చెప్పగలుగుతాడు. అలా శ్రోత్రియుడు కానటువంటి వాడు వీడు ఇలా ఉండడము, ఇలా ధ్యానం చేసుకో, ఇలా చేసుకో, ఇది అయిపోతుంది అని ఇట్లాగే చెప్తాడు. అంతేగాని ఇప్పుడు వీడికి ఏం తెలిసిందని ఇక్కడ ఆత్మస్వరూపాన్ని గురించి ఎక్కడ తెలిసింది? తెలియలేదు. అంటే
వీడు బ్రహ్మనిష్ఠుడా అని అంటే బ్రహ్మనిష్ఠుడు కాదు. ఎందుకంటే బ్రాహ్మీ స్థితిని వీడు పొందలేదు. వీడు ఆత్మానందం అనే దాన్ని పొందాడు. కానీ ఇదే ఆత్మస్వరూపం అయితే సర్వము ఉండేటువంటిది ఆత్మస్వరూపం ఉంది. కానీ నాలో మాత్రం కొంతసేపు కళ్ళు మూసుకొని అలా కూర్చొని ఉంటే అది మాత్రమే ఆనంద స్వరూపం అని ఇప్పుడు అనుకుంటున్నాడు వీడు. అది మాత్రమే ఆనంద స్వరూపం అవుతుంది. అది ఎట్లా ఆత్మ అవుతుంది? అది ఆత్మ యొక్క దాన్ని ఏమంటారంటే ఆత్మ యొక్క దాన్ని టచ్ కావడం అంటే ఆ ఫీల్ అవుతున్నాడు వీడు ఇప్పుడు. ఇక్కడ ఆ ఫీల్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆ ఫీల్ కావడం అనేటువంటిది ఇక్కడ అవుతుందే కానీ అదే సత్యం కాదు. అదే సత్యం అనుకుంటారు కొంతమంది. దాన్ని అంధం తమః ప్రవిశంతి ఏ సంభూతి ముపాసతే తతో భూయ ఇవతే తమోయ ఉ సంభూత్యాం రతః అని ఈశావాస్యోపనిషత్తులో వర్ణించడం జరుగుతుంది. వీడు ఇట్లాంటి వాడు ఏమవుతాడంటే వీడు ఆనందాన్ని పొందుతున్నానని చెప్పి అలా ఆనందంగా ఉండిపోతాడు. అది ఆనందం ఏమిటో, ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందో, అసలు అది ఏంటి పరిస్థితి అనేది వాడికి తెలియదు. అదెందుకు తెలియదు. మళ్ళీ బయట ఉన్నటువంటిది ఇదంతా ఎందుకు వచ్చింది, ఈ జగత్ అనేది ఎందుకు వచ్చింది, ఎవరి వలన వచ్చింది, ఇది కూడా వాళ్ళకి తెలియదు. అంటే ఇదంతా తెలియాలంటే ఏం చేయాలి? ఇదంతా శ్రోత్రియుడు అంటే శృతి ప్రతిపాదితంగానే మనం దాన్ని అర్థం చేసుకుంటే ఓ ఈ రూపముగా ఇది ఉన్నది, ఈ రూపంగా ఇది ఉన్నది. ఆత్మస్వరూపాన్ని నువ్వు ఏదో ఒక రూపంగా వెళ్ళి పట్టుకుంటే దొరికేది కాదు. అది సహజంగా ఉండేటువంటిది. దాన్ని సహజంగా ఉన్న దానిని సహజంగా ఉండదని తెలుసుకోవాలి. సహజంగా ఎట్లున్నది, ఎక్కడున్నది, ఏ విధంగా ఉన్నది అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానం అవుతుంది. అది సహజంగా నిలబడడం అవుతుంది. అలా సహజంగా నిలబడినటువంటి వాడే మోక్షమును పొందినవాడు అవుతాడు. అంతేగాని వేరే విధానంతో పొందినవాడు మోక్షాన్ని పొందినవాడు కాదు. కాబట్టి ఇక్కడ ఈ విశ్వరూపము చూపించినప్పటికీ ఇది సగుణ బ్రహ్మ అవుతుంది కానీ నిర్గుణ బ్రహ్మ కాదు. నిర్గుణ బ్రహ్మకు పోవాలంటే ముందు వీడిలో ఉండేటువంటి చైతన్యాన్ని గురించి తెలుసుకోవాలి, ఈ సగుణ బ్రహ్మను గురించి తెలుసుకోవాలి. సగుణ బ్రహ్మ ఇక్కడ ఉండేటువంటిది, ఈ రెండింటిని తెలుసుకొని తర్వాత ఇక్కడి నుంచి పైకి పోవాల్సి వస్తుంది. అది అక్కడ విషయం. దాన్ని ఇప్పుడు ఇక్కడ ఈ 53వ శ్లోకం నుంచి మొదలుపెట్టి ఇంకా టాపిక్ ఇప్పుడు డైవర్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇంతవరకు విశ్వరూప సందర్శనం జరిగింది. ఇంకా ఆ విశ్వరూప సందర్శనం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏం చేస్తే నువ్వు ఆ విశ్వరూపాన్ని చూడగలిగావు, ఇదంతా కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాని గురించి మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అర్థమైందా మీకు? ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం హరి ఓం హరి ఓం.